బీహార్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ ఆర్జేడీకి మరింత దూరం జరిగారు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఇండియా కూటమి నేతల ఫోన్లు కూడా ఎత్తడం లేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నితీష్ కు 3 సార్లు ఫోన్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ 5 సార్లు ఫోన్ చేసినా నితీష్ ఫోన్ ఎత్తలేదు. చివరకు సోనియా గాంధీ ఫోన్కు సైతం నితీష్ స్పందించలేదు. బీహార్లో భారత్ జోడో న్యాయయాత్ర పర్యవేక్షణకు, తాజా వ్యవహారాల పరిశీలనకు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘెల్ను ఖర్గే నియమించారు. ఆయన సాయంత్రం పాట్నా వెళ్తారు. అటు తేజస్వి యాదవ్ నివాసంలో ఆర్జేడీ నేతలు సమావేశమయ్యారు. జేడీయూ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలన్న ఆలోచనలో ఆర్జేడీ ఉంది. జేడీయూతో బల నిరూపణ చేయించాలని భావిస్తోంది. మరోవైపు సాయంత్రం 6 గంటలకు హిందుస్థాన్ అవామ్ మోర్చా శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. రైట్, బీహార్ తాజా రాజకీయ పరిణామాలపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఎవరి ఫోన్లకి స్పందించడం లేదంటున్నారు, మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కల్పిస్తోందా? ఎస్, ఖచ్చితంగా మహాకూటమి ప్రభుత్వం బీహార్లో చివరి అంకానికి చేరింది. ఈ రోజుతో ఆ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు జేడీయూకి సంబంధించి ఎటువంటి అధికారిక కార్యక్రమాలు కూడా పెట్టుకోలేదు. ముఖ్యంగా చివరి నిమిషంకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ బీహార్ పరిణామాలపైన దృష్టి సారించిన పరిస్థితి. అనేక సార్లు నితీష్ కుమార్ని సంప్రదించేందుకు ఇండియా కూటమిలో ఉన్న నేతలు ప్రయత్నించినా కూడా వారి ఫోన్లకి నితీష్ కుమార్ స్పందించినంత స్థాయిలో వీరి మధ్య లుక్కలెక్కలు పెరిగిపోయిన పరిస్థితి ఉంది. ఇటు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు 3 సార్లు ఫోన్ చేసినట్లుగా తెలుస్తుంది. జయరాం రమేష్ ఈ విషయాన్ని మీడియాకు తెలియపరిచారు. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ అధినేత 5 సార్లు నితీష్ కుమార్కి ఫోన్ చేశారు, అయినా స్పందించలేదు. అలాగే సోనియా గాంధీ కూడా గత శుక్రవారం బీహార్లోకి ఈ భారత్ జోడో యాత్ర ఎంటర్ కాబోతోంది. 30వ తేదీ, జనవరి 30వ తేదీ. సో మీరు పాల్గొనాలి, దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడాలి అని చెప్పి సోనియా గాంధీ మాట్లాడేందుకు ఫోన్ చేసినప్పటికీ కూడా నితీష్ కుమార్ స్పందించని పరిస్థితి. ఇటు ఇండియా కూటమిలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు నితీష్ కుమార్కి. ఇండియా కూటమి కన్వీనర్గా కానీ ప్రధాని అభ్యర్థిగా కానీ ప్రకటించలేదు. ఇండియా కూటమి బలహీనపడడానికి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణం అని చెప్పి ఇటు జేడీయూ నేత ఆర్సీ త్యాగి కూడా మాట్లాడడం జరిగింది మీడియాతో. సో ఇటు ఆర్జేడీ జేడీయూ పైన విమర్శలు చేస్తుంటే జేడీయూ కాంగ్రెస్ పైన విమర్శలు, సో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇటు నితీష్ కుమార్ తన అభిప్రాయం ఏంటి, తను ఎందుకు ఇటు ఇండియా కూటమి నుంచి వైదొలుగుతూ ఎన్డీఏ బీజేపీ వైపు చూస్తున్నారు, ఎందుకు అక్కడున్న మహాకూటమి ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు అన్న దానికి సంబంధించి బహిరంగంగా మాట్లాడడం లేదు. ఆయన మౌనాన్ని ప్రదర్శిస్తున్నారు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మిగతా పార్టీలన్నీ కూడా ఇటు బీజేపీ కానీ ఇటు ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ, హిందుస్థాన్ అవామ్ మోర్చా పార్టీ, ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న పక్షాలు వరుసగా బిజీ సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆర్జేడీ కూడా జేడీయూ ప్రభుత్వాన్ని రద్దు చేసే మునిపే తమ మద్దతుని జేడీయూకు ఉపసంహరించుకోవాలి అన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం తేజస్వి యాదవ్ నివాసంలో ఆర్జేడీ నేతల సమావేశం జరుగుతోంది. తేజస్వి యాదవ్ని సీఎం చేయాలి అని చెప్పి వారంతా భావిస్తున్నారు. అలాగే బల నిరూపణ చేసుకునే దిశగా కూడా ఇటు ఆర్జేడీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. గోపి, ఇప్పుడు నితీష్ కుమార్ నిర్ణయం ఇండియా కూటమిపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఎస్, ఇది 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇండియా కూటమికి గట్టి ఎదురు దెబ్బ అని చెప్పాలి. కూటమి విచ్ఛిన్నం దిశగా ముఖ్యంగా అడుగులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా కూటమి ఏర్పాటే నితీష్ కుమార్ చొరవతో. నితీష్ కుమారే దీనికి ఆద్యుడు. ప్రతిపక్ష నేతలందరినీ ఏకం చేసి బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీని గద్దె దించేందుకు అందరినీ ఏకం చేసి దీనికి ఒక ఇండియా కూటమి అని చెప్పి పేరు పెట్టి అందులో ఇండియా కూటమి ఏర్పాటులో నితీష్ కుమార్ ఒక కీలకమైన వ్యక్తి. అటువంటి నితీష్ కుమారే ఇప్పుడు ఇండియా కూటమి నుంచి వైదొలగడం, కాంగ్రెస్ పార్టీ సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు, అలాగే ఆర్జేడీ కూడా రాష్ట్రంలో అభివృద్ధి జరగనివ్వడం లేదు అన్న ఆరోపణలు ఇప్పుడు చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం రామ మందిర్ నిర్మాణం తర్వాత హిందూ ఓట్ బ్యాంక్, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సహా మిగతా నేతలు ఎవరు కూడా రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రాణప్రతిష్టకు హాజరు కాలేదు. అలాగే ఇటీవల ఇటు మాజీ బీహార్ ముఖ్యమంత్రికి భారత రత్నను ప్రకటించిన పరిస్థితి ఉంది. సామాజిక సమీకరణాలు అలాగే రాజకీయాలు కూడా మారుతున్న నేపథ్యంలో నితీష్ కుమార్ ఇప్పుడు ముఖ్యంగా నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్కి ఆర్జేడీ తన ప్రభావాన్ని పెంచుకునే అవకాశం ఉంది. జేడీయూ పూర్తిగా నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది. చాలా తక్కువ స్థానాలు వస్తే కనుక
పూర్తిగా జేడీయూ క్యాడరే దెబ్బతినే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో భాగంగానే ఎన్డీఏతో వెళ్తే ఇటు పార్టీ ఉనికి ఉంటుంది, అలాగే తనకు తమ ప్రాధాన్యం ఉంటుంది అన్న ఆలోచనకి ఆయన వచ్చినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటు ఇండియా కూటమిలో గౌరవం దక్కకపోవడం, రాష్ట్రంలో ఆర్జేడీ బలపడుతుండడం, ఇటు వీటన్నిటి అంశాల నేపథ్యంలోనే ఆయన బీజేపీ వైపు టర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నితీష్ కుమార్కి ఇదేమి కొత్త ఏమీ కాదు. గడిచిన 8 ఏళ్లలో 2 సార్లు బీజేపీకి దూరం అయ్యారు, మళ్ళీ 2 సార్లు ఇప్పుడు బీజేపీకి దగ్గర అవుతున్న పరిస్థితి ఉంది. సో అక్కడ ముఖ్యంగా ఏ కూటమితో ముందుకెళ్ళినా సరే నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండడం అనేది ముఖ్యంగా ఆయనకున్న చరిష్మా అని చెప్పాల్సి ఉంటుంది. సో అందులో భాగంగానే బీజేపీతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన బీజేపీ కూడా అందుకు అంగీకరిస్తూ ఇటు ఇండియా కూటమికి చెక్ పెట్టినట్టు అవుతుంది. అలాగే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అన్న భావనలో భాగంగానే నితీష్ కుమార్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరిగింది. జేపీ నడ్డా అలాగే చిరాగ్ పాస్వాన్ వీరంతా కూడా భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం నితీష్ కుమార్తో పాటుగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే కనుక ఇప్పటివరకు బీజేపీ కాంగ్రెస్ కలిపి ఎక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు కాబట్టి సో ఆ తరహా పరిస్థితి వస్తే ఏం చేయాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఢిల్లీ వేదికగా మంత్రాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు చెప్తున్న దాని ప్రకారం బీజేపీ నేతలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని చెప్పి బీహార్ వేదిక, పట్నా వేదికగా అక్కడ సిఎల్పీ నేత ప్రకటించినప్పటికీ సో వీటన్నిటికీ తెరదించే విధంగా ప్రస్తుతం పట్నాలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది. రేపు జేడీయూ శాసనసభాపక్ష సమావేశం జరగబోతోంది. సాయంత్రం 6 గంటలకి హిందుస్థాన్ ఆవం మోర్చా శాసనసభాపక్ష సమావేశం జరగబోతోంది. ప్రస్తుతం ఆర్జేడీ శాసనసభాపక్ష సమావేశం తేజస్వి నివాసంలో జరుగుతుంది. సో ఖచ్చితంగా సాయంత్రం వరకు అలా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నితీష్ కుమార్ ఎందుకు ప్రభుత్వాన్ని రద్దు చేసి బీజేపీతో కలిసి ముందుకెళ్తున్నారు, ఎందుకు ఇండియా కూటమి నుంచి వైదొలుగుతున్నారు అనేది మాత్రం ఆయన స్వయంగా చెప్తేనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం స్పెక్యులేషన్స్ అయితే జరుగుతున్నాయి. కాంగ్రెస్ పైన అసంతృప్తితో, ఆర్జేడీ పైన అసంతృప్తితో ఆయనకు ఇండియా కూటమిలో సముచిత ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోనే ఆయన ఈ యూటర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా అయితే బీహార్ రాజకీయ పరిణామాలను ఖచ్చితంగా ఇండియా కూటమి గట్టి ఎదురుదెబ్బ, అలాగే జాతీయ రాజకీయాలపైన కూడా పెను ప్రభావాన్ని ఈ బీహార్ రాజకీయ పరిణామాలు ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. Right, Kupi. Thanks for the updates.